తెలుగు సినీ రంగంలో తన విలక్షణ నటనతో మెరిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోట శ్రీనివాసరావు 1942లో ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ కలిగిన కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగానే నటనతో అందరినీ మెప్పించారు. 1968లో రుక్మిణీదేవిని వివాహమాడాడు. వారికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. కొడుకు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు ప్రజాసేవ చేశారు. కళారంగం చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఆయనకు ప్రదానం చేసింది. అంతేకాకుండా 9 నంది పురస్కారాలను కూడా కోట శ్రీనివాసరావు అందుకున్నారు. ఇక కోట శ్రీనివాసరావు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేంద్ర. రవి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సువర్ణాధ్యాయం లిఖించిందనే కోట శ్రీనివాసరావు చెప్పవచ్చు. ఈయన జూలై 10, 1942 సంవత్సరంలో కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామన్కి దంపతులకు జన్మించారు. అయితే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సినీ అంటే రంగస్థలంపై అభిమానంతో అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని ఆయన పొందారు. రంగస్థల నటుడుగా ఆయన తనదైన శైలిలో అనేక మందిని ఆకట్టుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత కూడా తన మార్కు చూపించారని మనం చెప్పవచ్చు. అంటే వందల సినిమాల్లో ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఆయన హాస్య నటనకు మంచి గుర్తింపులుగా తెచ్చినాయి. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విలన్ గా కాకుండానే హాస్య నటుడుగా, సహాయ నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలు ఆయన నటించని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా పిసినిగొట్టు, అదిరిందే తాతయ్య, రాజకీయ నాయకుడు, పెద్ద మనిషి అనేటువంటి ఈ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి అందరినీ కూడా మెప్పించారు. రీసెంట్ గా కూడా అత్తారింటికి దారేది, దూకుడు, సర్కార్, బొమ్మరిల్లు, ఠాగూర్, స్టూడెంట్ నెంబర్ 1 ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన చేసిన పాత్రలు తెలుగు పరిశ్రమలో గుర్తింపు తెచ్చినాయి. తెలుగు అనేక మంది ప్రేక్షకులు కూడా ఆకట్టుకున్నారు. ఆయన ప్రత్యేకత దీంతో పాటే మాండలికాలు భాషలో కూడా అనర్గళంగా మాట్లాడడం కూడా ఆయన సామర్థ్యంగా మనం చెప్పవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించారు. ముఖ్యంగా అటు తెలంగాణ, ఇటు రాయలసీమ, ఆంధ్ర ఇలాంటి భాషలలో మాండలికాల్లో సులభంగా మాట్లాడే నేర్పరిగా ఆయన చెప్పవచ్చు. ఈ ప్రతిభ గుర్తించి భారత ప్రభుత్వం 2015లో ఆయన పద్మశ్రీ అవార్డు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి సహాయ నటుడు కోట శ్రీనివాసరావు 9 రాష్ట్ర నంది అవార్డులు పొందిండ్రు. 2012లో వచ్చినటువంటి కృష్ణం వందే జగద్గురు సినిమా కూడా అవార్డు అందుకున్నాడు. తెలుగే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ అనేక సినిమాల్లో సుమారు 750 సినిమాల్లో నటించారు. అంటే ఏ పాత్ర చేసినా ఒక విలక్షణమైనటువంటి నటుడు ఆయన పేరుంది. ముఖ్యంగా బాబు మోహన్, అదేవిధంగా కోట శ్రీనివాసరావు కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగానే అనేకటువంటి సినిమాలు కూడా చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా అనుభవం గడించారు. విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ అందించారు. అంటే కేవలం రంగస్థల నటుడిగా కాకుండా ఇటు రాజకీయ ప్రస్థానం కూడా కోట శ్రీనివాసరావు పొందారు. బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భాలు కూడా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే చూసిండ్రు. అంటే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 83 సంవత్సరాలు కావడంతో అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. అంటే ఈయన మృతికి సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఇప్పటికే సంతాపం ప్రకటించినాయి. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఇప్పటికే ఆయనకు సంతాపం ప్రకటించారు. మరోవైపు సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులు కూడా ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అంటే మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హాస్య నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు మృతి తెలుగు ప్రేక్షకులకు తీరని విషాదంగానే మిగిలించిందని చెప్పి చెప్పవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.